ఇది ఫ్యాన్స్‌కి కావాల్సినటువంటి పండగ వాతావరణం. అంటే సంక్రాంతి పండగ ముందుగానే వచ్చేసిందా అన్నట్లుగా ఉంది. ఆ పోస్టర్ చూస్తుంటే నిజంగా గూస్ బంప్స్. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎంత పవర్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేస్తున్నాడన్నది ఆ యొక్క పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది భయ్యా. 'దేవర' అంటే ఇలాగే ఉంటాడా అనే రేంజ్‌లో అసలు ఫస్ట్ రిలీజ్ అయిన పోస్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారి డ్రెస్‌కి, ఇప్పుడు రిలీజ్ అయిన పోస్టర్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారి డ్రెస్‌కి టోటల్ వేరియేషన్. అసలు ఎలా ఉండబోతుంది సినిమా అనేది యాంటిసిపేషన్ పెంచేశారు ఈ యొక్క పోస్టర్‌తో. 8వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి 'దేవర' మూవీ తాలూకు గ్లింప్స్ వచ్చేనుంది. యూట్యూబ్ మొత్తం తగలబడిపోతుంది. గత యూట్యూబ్ రికార్డ్స్ అన్నీ కూడా బద్దలైపోతాయా అనే రేంజ్‌లో ఒక పడవ మీద సింహంలా తారక్ అలా నించుంటా ఉంటే నిజంగా గూస్ బంప్స్ కలిగించేటువంటి పోస్టర్ అని చెప్పేసి అనుకోవాలి. కొరటాల శివ ఆచార్య నుంచి అంటే ఆచార్యతో ఎంతైతే డల్ అయ్యారో సో దేవరతో అంతకంతకు బౌన్స్ బ్యాక్ అవుతాడు. తారక్ ఒక మంచి హిట్ ఇస్తాడు. ఈసారి కొరటాల శివ ఇచ్చే హైకి థియేటర్‌లో శవాల్లేస్తాయి అనే రేంజ్‌లో ఎలివేషన్స్ ఇచ్చుకుంటున్నారు ఫ్యాన్స్. నిజంగా అసలు ఆ పోస్టర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ముఖ్యంగా గెటప్. ఫస్ట్‌లో రిలీజ్ చేసినటువంటి గెటప్ వేరు. ఈ గెటప్ వేరు. అంటే పాత్రలో ఏ మేరకు వేరియేషన్ ఉంటుందా? లేకపోతే డబుల్ రోల్ అని చెప్పేసి వినిపించింది. సో, డబుల్ రోల్‌లో తారక్ కనిపించేటువంటి సీన్స్ గాని నిజంగా అరాచకం సృష్టిస్తే థియేటర్‌లో మొత్తం గూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లు అన్నీ కూడా కిక్కిరిసిపోతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 8వ తారీఖున మాత్రం అందరూ రెడీ అయిపోండి. గ్లింప్స్ వచ్చేయనుంది. ఇప్పటివరకు కొరటాల శివ గారు చేసినటువంటి చిత్రాలు ఒకవైపు, ఈ 'దేవర' ఒక్కడే ఒకవైపు అనే రేంజ్‌లో ఈ పోస్టర్ అనేది మనకి ఎక్సైట్‌మెంట్ కలిగించేస్తుంది. సో, జూనియర్ ఎన్టీఆర్ గారు పోస్ట్ చేసినటువంటి పోస్టర్ ఇది. సో, జూనియర్ ఎన్టీఆర్ గారు 8వ తారీఖున గ్లింప్స్ అంటూ ఈ పోస్టర్‌తో అనౌన్స్ చేసేసారు. సో, ఫ్యాన్స్ మీరందరూ కూడా ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఎంతైనా పెట్టుకోండి. 8వ తారీఖున 'దేవర' తాలూకు గ్లింప్స్‌తో తారక్ ఇచ్చేటువంటి హైతో అందరూ ఖచ్చితంగా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వాళ్ళ మైండ్‌ని నింపేసుకుంటారు.